అంటే డబ్బు అవసరం లేదంటే డబ్బు అవసరం అన్న. వాళ్ళతో పాటు ఉన్న బ్యాచ్ ఇది కాగజ్ నగర్ సాయి అదంతా వేస్ట్ కచరా, స్క్రాప్ అంటారు చూసినా. ఉప్పల్ బాల్ మగోడే అన్న. మనకు తెలియదు. హాయ్ అండి, నేను ఉప్పల్ బాల్ మాట్లాడుతున్నా. ట్రోల్ చేయడం ఏంటంటే ఎదిటోల్ని కించపరచడం అని ఎవరన్నా అన్నారా? అట్లాంటి ఏం లేదన్న. ఇప్పుడు వరకు అయితే అందరు సపోర్ట్. ఆర్బీ మీద ప్లాన్ చేస్తే పుట్టి పెరిగిన మీ నాన్న బరాబర్ ఓడో వచ్చి మాట్లాడతా అంటే ఎట్టుకుంటాం అన్న. దుఃఖం కదా వస్తే బతకనిస్తానా కింద దొక్కను. హలో గైస్, వెల్కమ్ టు ట్రీ మీడియా. ప్రజెంట్ మనం సూర్యన్నతో ఉన్నాం. సో ఆయన రోస్టారా లేకపోతే ట్రోల్ చేస్తారా ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో బ్రో, బాగున్నారా? బాగున్నాను బ్రో. ఇది ఇన్స్టాగ్రామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు బ్రో మీరు? నేను టిక్టాక్ ఉండే కదన్న, టిక్టాక్ వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి స్టార్ట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇంత 50,000 ఫాలోవర్స్ రావడానికి రీజన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి? ఎప్పటి నుంచి అంటే అన్న, టిక్టాక్ ఉన్నప్పటి నుంచే ట్రోల్ చేస్తుండే అన్న. అది అయిపోయింది వాళ్ళ వీడియోస్ చూడడము, నేను దానికి రిటర్న్ కౌంటర్ ఇవ్వడము, అది నచ్చి దానివల్ల అన్న. అంతే. ఏదో మీ టీం ఉందన్న? మీరు ఒక్కలే ఓన్ ఫోన్తో? టీం ఏం లేదన్న, ఇంతకుముందే ఉండే. ఇప్పుడు ట్రోలర్స్ ఎవరైతే ఉన్నా అందరూ మన టీమే అన్న, వేరే వాళ్ళు ఎవరైతే కాదు. వాళ్ళు ఎవరెవరు మీ టీం ట్రోలర్స్? అంటే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. నవీన్, చందు, విజ్జు గౌడ్ తెలుసు, చందు, ఇంకా ఇంకొక చందు ఉన్నాడు, పిల్లి బన్నీ, కుమార్ కలేజా, ఇదంతా ఒక 11 మెంబర్స్. వెంకీ శాండీ, రసల్పురా వెంకీ శాండీ తెలుసు. ఇదంతా ఒక టీం. అప్పుడు టిక్టాక్ అప్పుడు, ఇప్పుడు కూడా సేమ్ కంటిన్యూ సేమ్ అన్న. ట్రోల్ చేస్తారు కదా, దానికి బ్యాడ్ గా మెసేజెస్ రావడం కానీ అలాంటివి ఏం జరుగుతుంది? అట్లాంటివి ఏం రావన్న. అట్లాంటివి వస్తే మనం ఎట్లా రియాక్ట్ అవుతాం అట్లా రియాక్ట్ అవుతాం అన్న. అది కన్ఫర్మ్. అది అట్లా చేయాలంటే ఫస్ట్ వాడు వస్తాయి, కానీ అవి ఫేక్ అకౌంట్ నుంచి వస్తుంది. ఒరిజినల్గా పెడితే నేను మాట్లాడతాను, డైరెక్ట్ నెంబర్ పెడతాను, నా అడ్రస్ ఇది, లొకేషన్ ఇది వచ్చేసి. దేనికోసం నేను చేసింది అయితే వాడు పిచ్చిగా వీడియో చేస్తేనే నేను చేస్తాను కదా. వాడు వచ్చిండు, ఉప్పల్ బాలుగాడు ఉన్నాడు, వాడిని తిడుతున్నామంటే వాడు చేసే చాష్టాలు అట్లా ఉన్నాయి కదా. అంత కొంతమంది ఏమంటారు, నవ్విపోయడానికి ఇట్లా చేస్తుండు. టాలెంట్ ఉన్నాడు వెళ్ళిపోతుండు, మీ పనికి మాలినాడు మీదకి వస్తుండు. అంది దానికోసం మేము ట్రోల్ చేయడం, అంతే. మాకేం సరదా కాదు. ట్రోల్ చేయడం ఏంటంటే ఎదిటోల్ని కించపరచడం అని ఎవరన్నా అన్నారా? అట్లాంటి ఏం లేదన్న. ఇప్పుడు వరకు అయితే అందరు సపోర్టే చేసారు. ఎందుకంటే వాళ్ళు చేసే వీడియోలు అట్లున్నాయి, అంత గలీజ్గా. ఇప్పుడు ఒక మాట అన్న, ఆడవాళ్ళ ఇజ్జత్ కూడా తీస్తారు కదా. వాళ్ళు అటు ట్రాన్స్జెండర్ ఇజ్జత్ పోతుంది, అటు ట్రాన్స్జెండర్ కాదు, వాడు ఆడ కాదు, మొగ కాదు, వాడు మధ్యలో వాళ్ళు ట్రాన్స్జెండర్ అని కూడా వాళ్ళు కాదు. ఏంటంటే వాడు మధ్యలో వాటి వాళ్ళ ఇజ్జత్ తీస్తుండు, ఇటు మొగలు ఇజ్జత్ తీస్తుండు, ఇటు వాళ్ళ ఇజ్జత్ తీస్తుండు, ముగ్గురు గలీజ్ చేస్తుండు. అందుకే మా కోపం వచ్చి ట్రోల్ అనేది స్టార్ట్ చేసాం. అంటే ఎందుకన్నా మీరే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఇంకెవరు రియాక్ట్ అవుతలేడన్నా, మేమే ఎందుకు రియాక్ట్ అవుతున్నాం అంటే ఆ టైంలో మాకు అనిపించింది అట్లా ఒక వీడియో. ఎవరు ఈ పర్సన్ గూగుల్ స్టార్ ఉండే, గూగుల్ స్టార్ ఫేస్బుక్ స్టార్ అని, నాకు ఫేస్బుక్ స్టార్ అనే గూగుల్ స్టార్ అని చెప్పి ఒక పర్సన్ ఆయన చికెన్ షాప్కి వెళ్తుంటా నేను చికెన్ తీసుకొని వెళ్తున్నా అని చెప్పి వీడియో పెట్టిండు. దానికి నేను కింద లైక్స్ చేస్తే 50K ఏమో లైక్స్ ఉండే. వీడికి ఎందుకు ఇంత లైక్స్ వచ్చినాయి? జస్ట్ 50K లైక్స్. వీడికి ఎందుకు ఇన్ని లైక్స్ వచ్చినాయి, రీజన్ ఏంటి అని నేను ఒక్కటి చేసిన, తిట్టినవాడిని. చికెన్ షాప్కి వచ్చి చికెన్ తీసుకోకపోతే ఇంకేం తీసుకెళ్తారా అని ఇప్పుడు నేను అడిగిన. అందుకేసరికి పబ్లిక్ అది నచ్చింది. అది ఇంకొకటి ఏంటంటే మన స్లాంగ్, అది కాక హైదరాబాద్ కాబట్టి స్లాంగ్ నచ్చడం వల్ల, తెలంగాణ స్లాంగ్ కాబట్టి వాళ్ళు అట్లా మనకి ఫాలో చేసారు. మనం కూడా అట్లనే చేసుకుంటూ వస్తున్నాం, అంతే. ఇప్పుడు మీరు ఏదైతే ట్రోల్ అంటారో లేకపోతే రోస్టర్ అంటారో ఏ సంథింగ్ ట్రోల్ అంటామన్నా, ట్రోల్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఏ ట్రోల్ చూస్తే మీకు ఫన్నీగా అనిపించింది? నాదా? మీరు ఒక వీడియో చూసి మీరు దాన్ని రియాక్ట్ అవుతారు కదా, నా అట్లా అంటే చాలా ఉన్నాయన్న. అది ఏది మంచిగా రియాక్ట్, ఐ మీన్ నవ్వు వచ్చేసింది పిచ్చగా దానికి మీరు రియాక్ట్ అవడం? ఆ ట్రోల్ ఏదంటే నా ఫేస్బుక్ స్టార్ గారు ఒక డాన్స్ చేస్తుంటాడు, దానికి నేను రియాక్షన్ ఏమంటా అంటే, నువ్వు చిన్నప్పుడు పోలియో తాగకుండా ఉచ్చి తాగినట్టున్నావు, అందుకే ఇట్లా అవుతున్నావు అని చెప్పి. ఇది ఒక ట్రోల్ నాకు ఇష్టమైంది నా వీడియోస్లో. ఇంకున్నాయన్న చాలా ఉన్నాయి, అవి చూస్తే చెప్పగలుగుతాం మీకు. అంటే మీది ఇంకొకటి ఉప్పల్ బాలు మొత్తం డ్రెస్ లేకుండా డాన్స్ ఆడుతుంటాడు బాయ్ దగ్గర. అది నువ్వు జాకెట్ వేసుకో బర్రే అని చెప్పి నేను ఒక చిన్నగా అన్న,
అది ఉప్పల్ బాల్ మగోడే అన్న. ఇక మనకు తెలియదన్న, మనం పోలే వాళ్ళ దగ్గరికి ఎప్పుడు. మనం పోలే, ఎవరికైనా పంపిస్తే తెలుస్తుంది వాడు మొగోడా కాదా అన్నది. అంటే అది చేష్టలు, అది నేను చూస్తాను ఉప్పల్ బాల్ గురించి, చూస్తాను వీడియోస్ చూస్తాను. అంటే నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, ఏంటబ్బా మనోడు ఏంటి పరిస్థితి, అటు ఉండట్లా ఇటు ఉండట్లా, అన్ని చోట్ల నేను వెళ్తాను. వాడు అన్ని చోట్ల వెళ్తాడు అన్న, వాడు ఒక అజుబ్ క్యాండిడేట్. అది ఒకటి ఏంటంటే అది ఒక వింత పశువు అన్నట్టు అన్ని దగ్గరికి వెళ్తుంది అది. అంటే ఇది అగ్గిపెట్ట ఇదే క్వశ్చన్ ఆడితో తిరిగి అగ్గిపెట్ట మచ్చ కూడా అడిగడం జరిగింది. ఏమని అన్న ఉప్పల్ బాల్ కూడా ఆడాడు అని. వాడికైతే బాగా తెలుస్తుంటుంది. అగ్గిపెట్ట మచ్చ ఏమన్నాడు సార్, ఏం లేదన్న అదొక టైప్ అన్న, ఇంకా వదిలే ఆడి గురించి వదిలేను ఏమన్నా అసలు. వాడంతే, వాడొక టైప్. నేను చెప్తున్నా కదా, అదొక వింత వింత పశువు అన్నట్టు అది, అంతే. దాని గురించి వాడరన్నా దాని అన్నా నాకు తెలియదు అన్న. బట్ ఏంటంటే వాడు ఒక ఫన్నీ క్యాండిడేట్ అంతే. కానీ వ్యక్తిపరంగా మంచోడు. వ్యక్తిపరంగా అయితే మంచోడు. వాళ్ళు ఇట్లా ఉందంటే కూడా వస్తాడు. వాడు ఎంత తిట్టినా, వాడు ఎంత మంది ట్రోల్ చేయించుకున్నా, వాడు ఎదుట ఇప్పుడు మాట మాట్లాడలే, వాడే ఉంటాడు, పర్లేదు, వాడు మంచోడు. వాళ్ళతో పాటు ఉన్న బ్యాచ్ ఇది కాగజ్ నగర్ సాయి, అదంతా వేస్ట్ కచరా, అది స్క్రాప్ అంటారు చూసినా, మొత్తం స్క్రాప్ గ్యాంగ్ అది. అందరినీ జరుపుదాం అనుకున్నాం, బట్ వాళ్ళు మా ట్రోల్స్ వల్లనో మళ్ళీ, లేకుంటే మేము వాళ్ళని ట్రోల్ చేయడం వల్ల మేము ఫేమస్ అయినా మాకు తెలియదు. కానీ ఏదైనా ఓపెన్ గా చెప్పాలి ఇంకా అట్లా అంతే. అంటే మీ ట్రోలర్స్ వల్లే కుమారి అంటే హైలైట్ అయిందంటారు, దాన్ని మీరేమంటారు? కుమారి అంటే నిజంగా చెప్తున్నాం బ్రో, కుమారి అంటే ఎవరో నాకు తెలియదు. నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగిన, ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలు అయింది, ఎప్పుడు ఆ కుమారి అంటే హోటల్ ఏడుందో కూడా నాకు తెలియదు. ఏంటంటే ఇన్స్టాలో దీంట్లో చూసేసరికి నేను పరేషాన్ అయినా, కుమారి ఆంటీ ఓకే అని, అంతే. ఎవరు ఫేమస్ చేసారో కూడా మనకు తెలియదు. అంతగానం ఎందుకు మరి ఏముంటుందో నాకు తెలియదు. అన్నీ బాగానే ఉన్నాయి, హైదరాబాద్లో మంచి మంచి హోటల్స్ ఉన్నాయి, మరి ఆమెనే ఎందుకు అంత స్పెషల్గా చేసారు మనకు తెలియదు. మీరు ఇప్పుడు తినలేదా ఫుడ్? తినలేదు బ్రో, నాకు అక్కడికి అవసరమే లేదు. మనకి ఏం అవసరం అక్కడికి పోయేది, ఉండేది ఓల్డ్ సిటీ. నచ్చిందా, మైఫిల్ ఉంది, షాదాబ్ ఉంది, షాగోజ్ ఉంది, ఇంకా దీనికి మించి ఇంకా కుమారి అంటే ఎందుకు. బిర్యానీ తినాలనుకుంటే ఆడనే. కుమారి అంటే ఇట్లా ఫేమస్ ఏందో మనకు తెలియదు అన్న, దాని స్టోరీ ఏందో మనకు తెలియదు. ఇప్పుడు దాకా తన షాప్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు, ఏ ఏరియా కూడా నాకు చూడలేదు, జస్ట్ చూసిన వీడియోస్. ఇక వాళ్ళది ఏంటంటే ఆంటీ కాబట్టి మనం కూడా నేను ట్రోల్ చేయలేదు, అన్నకేం తప్పు అనిపించలేదు. ఓకే, వాళ్ళ బిజినెస్ వాళ్ళు మంచిగా చేసుకుంటున్నారు, ఓకే. కానీ ఒకటి ఏంటంటే అంత క్రౌడ్ రావడం అనేది విచిత్రం. అంత ఏముందో నాకు తెలియదు. ఇప్పుడు 60-70 రూపీస్లో అందరూ పెడుతుర్రు ఆల్మోస్ట్. హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా, హైదరాబాద్ టు మేడ్చల్ వరకు 60 రూపీస్లో చికెన్ రైస్, 80 రూపీస్కి చికెన్ రైస్, బోటీ రైస్, ఈ విధంగా పెడతారు. కానీ ఆమెనే అంత ఫేమస్ ఎందుకు చేసారో మనకు తెలియదు. మరి మేబీ ఆంటీ చెప్పే విధానమా, ఆంటీ వేసే కూరలా తెలియదు. ఇప్పుడు కుమారి ఆంటీని ఎలా ట్రోల్ చేసి ఎలా ఫేమస్ చేశారో, ప్రేమ్ పీస్ సతీష్ అని ఒక ఉన్నారు, హెయిర్ ఇక్కడ దాకా పెంచుకొని పిచ్చోడు ఆయన్ని ఎందుకు లేపారు? అంటే ట్రోలర్స్ కదా మొత్తం లేపింది. ట్రోలర్స్ లేపలేదే వాళ్ళని. ఎవరు లేపారు మరి? యూట్యూబర్సే. ట్రోలర్స్ వాళ్ళ మీద ఎప్పుడు ట్రోల్ చేయలేదు ఆయన, ఎప్పుడు లేదు. నాకు తెలిసి ఫస్ట్ వీడియో వన్ ఇంటర్వ్యూ తీసుకుంది తేజ డాన్సర్ అని ఉంటాడు కూడా, తెలిసి ఐడియా ఉందా? తేజగాడు కరియాపాక్ గాడు, ఆ గాడిదే ఫస్ట్ వన్ లేపింది, ఆ గాడిదే. వాడు ఎవడో ఏందో మనకు తెలియదు, నేను కూడా ఎప్పుడు చూడలేదు. అంటే డైరెక్టర్ అంటుండు, రాజీవి అంటుండు, 100 చూసిన ఏవో మళ్ళీ మనకు తెలియదు. అందు సోదా అనిపించింది. ఒక 2 నిమిషాలు చూసినా, ఎవడో వీడు కొత్త క్యాండిడేట్, మేబీ టాలెంటెడ్ కావచ్చు అనుకున్నా. తర్వాత వాడు మాట్లాడే విధానం కానీ సరికి నచ్చలేదు. వాడిని ఎప్పుడు ట్రోల్ చేయలేదు. వాడి ఇన్స్టా ఐడి ఇప్పుడు వరకు దొరకలేదు. ఇన్స్టా ఐడి ఉందా వాడికి? ఇన్స్టా ఐడి ఉంది. ఏంటంటే వీడియోస్ పెట్టాడు, ఫొటోస్ ఉన్నాయి, అంటే ఆయన పాత వర్క్ చేసిన ఫొటోస్. ఓకే బ్రో, ఇక వాడికి ఏముందో మనకు తెలియదు కదా. వానికి ఉంది కావచ్చు టాలెంట్, మనం చెప్పలేము, చూడలేదు కాబట్టి మనం చెప్పొద్దు వాని గురించి. ఇప్పుడు మీ వీడియోస్లో నేను ఒకటి అబ్జర్వ్ చేసాను, ఒక్కదానికి మీరు రియాక్ట్ అయ్యారు. లిటరల్లీ ఆ వీడియో చేసి నేను ఎమోషనల్ అయ్యా. ఏ వీడియో? ఇది ఒక ముసలాన్ని ఏజ్డ్ ఉమెన్ని కొడతారు కదా, కొట్టిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, సరే కొట్టారు, ఆడు వీడియో తీసినాడు ఏం చేస్తున్నాడు అని నేను అదే అడుగుదాం అనుకున్నా బ్రో. బట్ ఇంకా అంత టైం సరిపోదు కదా, అంత పెద్ద లాంగ్ వీడియో అంటే చేయలేము కదా. 1 minute వీడియో అంటే ఎవరు చూడరు. మనకు ఆ షార్ట్లో టైం ఉండేది, పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది 15 to 30 seconds. ఆ 30 seconds ఇవన్నీ మాట్లాడినట్టు కాదు. సో నాకు వీడియో తీసినోడు మేబీ అది తీసిన వాడా అదే తెలియదు కదా. వాడే లుంగి కట్టుకున్నాడు,
లుంగి ఆడు కట్టుకున్నా. పడుకొని లేచేటప్పుడు మీ వీడియో చూడంగానే లుంగి కట్టుకొని లేచాడు. ఆ వీడియో నేను ఇట్లా చూడంగానే నాకు కోపం వచ్చింది, పెట్టేస్తాను. లిటరల్లీ ఎమోషనల్ అయిపోయి. ఐ మీన్ రేపో మాపో ఈ 2 రోజుల్లో 2 రోజులు ఉండేవాళ్ళు. అవునన్నా, ఈ రోజు వాస్తవం. కాకపోతే రేపు కడుపు నిండా తినే వాడిని పెంచి అది చేసి బా అక్కడ ఇంకొకటి చూసిరో చిన్న పిల్ల కూడా, పాప కూడా వెళ్ళి కొడుతుంది. అది ఏం తెలుసు బ్రో, వాళ్ళ అమ్మ నాన్న చూసి నేర్చుకుంటుంది. అది నేర్చుకుంటారు. రేపటి అమ్మాయి దినం తప్పే వాళ్ళకి అదే ఉంది, జరుగుతుంది అంతే. కదా. రేపటి దినము ఇప్పుడు పిల్లలకి మనం ఎట్లా నేర్పిస్తామో వాళ్ళు మనతో అట్లనే బిహేవ్ చేస్తారు. అంతే, వాళ్ళు చూసిర్రు చేస్తారు అంతే. అది చూడంగానే మీ రియాక్షన్ ఏంటి? ఆ ఏం లేదు వీడియో bro. చూడంగానే నాకు ఆ వీడియో చూడంగానే ఫస్ట్ నాకు బాగా కోపం ఏమొచ్చిందంటే ఓర్తిది ఎందుకు ఇట్లా చేస్తారు అంటే నా ముందల అట్లాంటి దొరుకుంటే మాత్రం చిపడేస్తారు ఖచ్చితంగా, ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏ దొరికితే అది దింగుతుంటే అన్న ఫుల్ మాట. ఇక వేరేది ఏముందన్న, అదంతా ముసలోళ్ళన్న, ఇంత ముసలోళ్ళు ఇట్లా పెట్టి నూకేసి కింద పడిపోయింది. పాపం ఆ వీడియో నాకు కూడా పాపం బాధ అనిపించింది, చాలా వరకు బాధ అనిపించింది ఆ వీడియో. అది చాలా ఇదన్న. అసలు నాకు లిటరల్లీ మీ వీడియోస్ లో ఫస్ట్ టైం ఎమోషనల్ అయింది అదే. అది అవునా, మిగతా వీడియోస్ నేను కొంచెం ఆ ట్రోల్ అన్న నువ్వు నా వీడియోస్ లో చూడొచ్చు అన్న. ఒకటి, నా వీడియోస్ లో నేను మంచిగా చేసేటోళ్ళని ఎప్పుడు గెలకను. నా వీడియోస్ లో మంచిగా చేస్తే మాత్రం వాడిని నేను ఒక్క మాట అనాల్సిన అవసరం నాకు లేదు. ఎవరైతే చెత్తగా చేస్తారో వాళ్ళని తప్ప నేను వేరే వాళ్ళు అన్నాను ఎప్పుడు. ఎందుకన్నా మీరే ఎందుకు రియాక్ట్ అవుతారు? ఎందుకు రియాక్ట్ అవుతాం అంటే ఈ వీడియో తీసేదే వాడి ఇష్టం. వాడి ఇష్టం ఉంటే సరే అన్న, వాడి ఇష్టం ఉంటే వాడు ప్రైవేట్ లో పెట్టుకొని 10 మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరో ఒక లేడీ, తన పేరు డీజే దీప యాదవ్ ఏదో ఉంది. ఈ లంజగొడుకులు అని ప్రతిసారి అంటుంది ఆమె మాట. లంజగొడుకులు అని ఎందుకన్నా, నిన్ను మోసం చేసింది ఒక్కడు. నేను అదే అడిగిన ఏమనంటే, నీకు ఎవడైతే మోసం చేసిండో వానికి ట్యాగ్ చేయి, లేదా వాడిని ఫోటో పెట్టు. నువ్వు ప్రతిసారి లంజగొడుకులు అన్నాడు ఎంతవరకు కరెక్ట్? ఎవరిని అంటున్నావు? ఇప్పుడు ఈరోజు ఈమె అన్నది, రేపు ఇంకొక ఆమె అంటది, రేపు ఎల్లుండి ఇంకొక ఆమె అంటది. లంజగొడుకులు అనే అవసరం ఏమున్నది వాళ్ళకి? నేను అడిగేది అది. నీకు ఎవడైతే చేసిండో మోసం వాడినాను. ఇట్లా మోసం చేసే లంజోడుకులకి, ఇట్లా తీసుకుపోయే లంజోడుకులకి, ఓయో రూమ్లకి తీసుకుపోయే లంజోడుకులకి అంటే మీకు నేను తెలియదా? మీకు తెలియదా? మొగోడు మీకు తిండికి గతి లేదని ఒక వీడియో పెట్టింది, నేను చూపిస్తాను మీకు ఆ వీడియో. తిండికి గతి లేదు కానీ ఓయో రూమ్ కంటే పైసలు వస్తాయంటే, మరి అట్లాంటి అవకాశం ఉన్నప్పుడు నువ్వైనా సరే నేనైనా సరే వదులుకుంటామా? తిండే ముందు గుద్దలా మార్చుకొని ఒక రోజైనా ఉంటాం. ఆ అవకాశం ఇచ్చినప్పుడు కూడా పోతాడు, నువ్వైనా పోతావు, నేను పోతాను. అందరికి ఉంటుంది బ్రో, ఎవరు బయట కూడా పెట్టుకోడు. ఇప్పుడు నేను చప్పుతాను, నేను కూడా అంటాను, నువ్వు చప్పుతాను, నువ్వు కూడా అంటావు. ఛాన్స్ వస్తే నువ్వు పోవా, నేను పోనా? పోతాం అంతే. దానికి తెలుగు ఎవరికి ఉండాలి? ఆడదానికి ఉండాలి. నేను పోతే నాది ఇట్లా, నేను ఇట్లా బయటికి వెళ్తే నాది ఇట్లా పోతుంది. ఆలోచించాలి కదా, వాళ్ళని అంత దూరం వెళ్ళి. అదే నేను అదే చెప్పబోతున్నా అన్న, నేను అదే చెప్పబోతున్నా. అది అందరు అంటారు, అది బాయ్స్ ది తప్పు ఉంది, అమ్మాయిది కూడా తప్పు ఉంది. బాయ్స్ ఎట్లా తప్పు అవుతానా? మొగోడు అన్న, అవును మొగోడు ఎక్కడికైనా పోతాడు. ఇప్పటి నుంచి కాదు కదన్నా, ఇది ప్రాతియుగం నుంచి వస్తుంది కదా. ఇప్పుడైతే కొత్తగా అయితే కాదు కదా బాయ్స్ తప్పని, గర్ల్స్దే కదా. నాకు తెలిసి ఇప్పుడు గర్ల్స్ కూడా ఎట్లున్నారన్న, వాళ్ళు వచ్చి వీడియోలు తీస్తారు, సగం ఇట్లా బట్టలు ఇప్పుతారు, ఇట్లా అంటారు, ఇట్లా చేసి వీడియోలు పెడతారు. అట్లుండేనా? అది ఫేమస్ కోసమే అంటారా? అది ఫేమస్ కోసమే మరి, అంతే. ఇప్పుడు నార్మల్గా నువ్వు ఒక అమ్మాయి, మంచి అమ్మాయి వచ్చి ఏం చూపించకుండా డాన్స్ ఆడతా, నువ్వు లైక్ కొడతావా? కొట్టవు కదా. ఇప్పుడు నీ దాకా నేను వర్షం తీసుకుంటున్నా. నేను వేరే వాళ్ళు అయితే అట్లా ఏమన్నా చూపి సరే కిరాకు ఉందిరా అని చెప్పి ఇట్లా లైక్లు కొడుతూనే ఉంటాం అంతే. దానికి మించి ఇంకేం లేదు. ఇంకోటి ఆ వీడియో చూపిస్తారా ఒకసారి? ఏ వీడియో? ఇప్పుడు ఒక అమ్మాయి లంజా ఉడుకులు అనేది చెప్పిందే చేసినాక నేను అందుకే ఏం చేసిన అంటే సీదా మీ డాడీకి ట్యాగ్ చేసినాక వీడియో పోయి మీ డాడీని అడగరా అక్క, ఇది ఇట్లా మాట్లాడుతున్నా చిరాకు దెంగుతుంది నాకు. ఇట్లా చిరాకు దెంగే ట్రోల్ చేయబుద్ధి అవుతుంది అన్న, నిజం చెప్తున్నా. దానికి మించి ఇంకేం లేదు. అంటే మీ సర్కిల్లో ఫ్రెండ్స్ అందరు అలా ట్రోల్ చేస్తుంటారా, లేకపోతే మీరు ఒక్కళ్ళే చేస్తారా? మా సర్కిల్లో ఎవరు చేయరన్న, నేను ఒక్కనే. మీరు ఒక్కరే చేస్తారు? నాకు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు కూడా నాకు టిక్టాక్ నుంచి పరిచయం. టిక్టాక్ నుంచి వీళ్ళంతా పరిచయం అయ్యి మేము ఒక అందరం నార్మల్గా వెళ్ళినాం అంతే. నార్మల్గా కొలాబరేషన్స్ ఎంత చేస్తారు డైలీ? కొలాబరేషన్స్ ఏం చేయను బ్రో, ఏం చేయను. అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ప్రమోషన్స్ అట్లా ఏం తీసుకోను అన్న. ప్రమోషన్లు ఏం పెట్టుకోను నేను. దేనికి బ్రో? ఐ మీన్ డబ్బులు వస్తాయి కదా. డబ్బుల కోసం నేను ఎప్పుడు ఆశించలే బ్రో ఇప్పుడు వరకు. దేవుని దయ వల్ల మనకు ఉన్నది. ఈ వాని కోసం ఇప్పుడు నేను దానికి నేను సపోర్ట్ చేసి వాడు చెప్పింది నేను వినడం నాకు ఇష్టమే లేదు. నేను చేయాలంటే ఇప్పుడు పెయిడ్ ప్రమోషన్స్ అని ఎప్పుడో పెడుతుండే, బట్ నేను ఎప్పుడు పెట్టలేదు. అంటే ఎందుకని చాలా మంది అది నాకు అంత నచ్చదు. 10,000 వచ్చినా గానీ వాళ్ళు తోపని తెలియదన్న. దగ్గర
20,000 30,000 దాకా తీసుకుంటారు. మీరు ఎందుకు 50,000 ఫాలోవర్స్ ఉన్నా కానీ ఎందుకు రూపాయి తీసుకోవట్లా? మనకు అవసరం లేదు కదా, ఎందుకు ఏం అవసరం, అంటే డబ్బు అవసరం లేదా? అంటే డబ్బు అవసరం అన్న, అది మనం కష్టపడి సంపాదించుకోవాలి, మనకు అవసరం డబ్బు. డబ్బు అవసరం లేదని ఎట్లా అంటాం అన్న? డబ్బు ఖచ్చితంగా కావాలి. మంచి బతకాలంటే డబ్బు కావాలి. డబ్బు అవసరం లేదని నేను అంటలేను. ఏంటంటే అన్న, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇస్తావు, ఇప్పుడు నీ కోసం నేను నా గంట కేటాయించి నేను ఆ వీడియో ఎడిట్ చేసి నేను పెట్టాలంటే నాతో కాదు. నాకు అనిపించిందా నేను ముఖం మీద నేను చెప్పేసి నాకు దాంట్లోనే సంతోషంగా ఉన్నా నేను. ఓకే, దానికి మించి వెళ్ళి ఇప్పుడు మీరు ఇక్కడికి రమ్మన్నారు, నేను వచ్చినా, నేను అన్నా మీకు ఏమీ లేదన్న, అంతే సింపుల్. సింపుల్గా మంచిగా ఉంటాం అన్న, అంతే. మాట మంచిగా అనిపిస్తే వాళ్ళ కోసం ఎంత దూరం అయినా పోతాం, అది చేయాలనిపిస్తే కథం. అలాగుంటది అన్న, ఇక పంచాయతీ మొత్తం అలాగుంటది, ఇక మాట వేరుంటది అంతే. ఇంత మంచిగా ఉండదు, బ్రో అని ఉండదు, వచ్చాడు లంచోడకైనా ఫస్ట్ వస్తుంది. ఓకే, అంటే ఐ మీన్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మీరు ట్రోల్స్ చేస్తారు, కింద బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? చూస్తాను బ్రో, నా వరకు అంటే ఓకే. నా ఫ్యామిలీ దాకా వస్తే మాత్రం ఇంకా వాడికి పర్సనల్గా వెళ్ళి మాట్లాడతాను. అలా వచ్చినాయి బ్యాడ్ కామెంట్స్? వచ్చినాయి. ఎలాంటి కామెంట్స్ వచ్చినాయి? ఇంకా గలీజ్గా వస్తాయన్న, కొంచెం ఫ్యామిలీని మాట్లాడడం, అట్లా తిట్టడం, తర్వాత వాడే బ్లాక్ చేసుకుంటాడు అన్న, అంతే. ఇంకా చెప్పడానికి లేదు, చెప్తే బాగుండదు. వాడే తర్వాత వాడే బ్లాక్ చేసుకుంటాడు. ఉండదన్న, నేను చెప్పాను కదా మీకు ఏమని, ఎవడైతే సై గుద్దల దమ్ము ఉన్నాడు వాడు సొంత ఐడితో చేస్తాడు. ఎందుకంటే నేను చేసే తప్పు పని కాదు, పిచ్చి పిచ్చి మాటలు అనేటోళ్ళకి మనం కంట్రోల్లోకి తెస్తున్నాం, అంతే తప్పించి నాకు తెలిసినంత వరకు. అది మీ ఒపీనియన్ ఏంటో మరి నాకు తెలియదు. ఎవరైతే పిచ్చిగా చేస్తారో వాళ్ళని చూసి ఇంకొకటి తయారు కావద్దని. ఇప్పుడు ఉప్పల బాలు గాని చూసి ఎంతమంది తయారయ్యారన్న? చీరగట్టుడు అనిల్ అంటే వాడు, అనిల్ గోతూర్ ఫేమస్ ఏదో వాని పేరుంది, వాడు మీదనే ఉంది ఐడి. వాడు షాక్ అయ్యారా ఇట్లా తిరుగుతాడు, నల్లగా ఉంటాడు, నేను బీర్ తాగుతున్నా, లాలీపాప్ జీకుతున్నా, మాటలు మాట్లాడితే ఎవరికైనా కోపం రాదన్న. అనిల్ ఇంకెవరెవరో కొత్త కొత్త వాళ్ళు వస్తారు, ఎవరు పడితే వాళ్ళు. రండి ఆ పొలంలో ఒక్కళ్ళు ఉన్నారు. మొన్న ఒక అంకుల్ ఉండే, ఒక అంకుల్ ఆయన పేరు రెడ్డి ఏదో ఉండే, ఒక 40+ ఉంటాడు, నెయిల్ పాలిష్ పెట్టుకొని డాన్స్ ఆడి రండి పొలంలో ఒక్కడున్నా చల్లగా ఉన్నా అని చెప్పి వీడియో పెట్టిండు. నాకు అర్థం కాలేదు, వాడిని ట్రోల్ చేసిన వాడు నన్ను బ్లాక్ చేసిండు. ఏం ట్రోల్ చేశారు? ఏమైతుంది నీకు అని అడిగిన. చల్లగా ఉంటే మరి పొలం కాడికి వస్తే చల్లగా ఉండకపోతే ఏమవుతుంది మరి, ఎవరిని అంటే అడుగుతుండు, రండి అంటే రండి క్యాయర్ అని చెప్పి నేను అడిగేసరికి వాడు నన్ను బ్లాక్ చేసేసిండు. సో కొన్ని వీడియోస్ ఎగిరిపోయినాయి. బ్లాక్ చేస్తే పోతుంది అన్న, డైరెక్ట్ వాళ్ళకి ఏంటంటే వెళ్ళిపోతుంది కదా, వీడియో ట్యాగే వెళ్ళిపోతుంది కదా మనం వాళ్ళతో రిమిక్స్ చేస్తే. అట్లా ఇన్స్పిరేషన్ ఎవరు బ్రో ఇలా ట్రోల్ చేయడం అనేది? ఎవరు లేడు బ్రో, నేను నిజం చెప్తున్నా, ఇన్స్పిరేషన్ అనేది ఏమీ లేదు. అంటే ఏదైనా వీడియో చూసి అలా ట్రోల్ చేయడం లేదు బ్రో, నేను ఎవ్వరిని చూడలే బ్రో. నాకు టిక్ టాక్ ఉన్నప్పుడు స్టిచ్ అని ఒక ఆప్షన్ వచ్చింది. అవును, స్టిచ్ అని ఒక ఆప్షన్ వచ్చింది. ఆప్షన్లో ఒకసారి వెళ్ళి చూసిన, ఒక్కరిని తిట్టినా నేను. ఈ ఫస్ట్ తిట్టింది వీణైతే కాదు, ఫస్ట్ తిట్టింది నేను ఫేస్బుక్ స్టార్ గాడు, వాడేదో నాతో రండ్రా ఈ బూందీలు ఏం చేస్తారు ఏదో సంథింగ్ ఏదో మాట్లాడుతున్నాడు వాడు. దాని విషయంలో వాడిని ఈ విధంగా తిట్టొచ్చా అని చెప్పి ఒక 2 వీడియోలు తిట్టేసరికి అది చాలా హైప్ అయిపోయింది. అంతేగాని ఎవరినో చూసి నేను తిట్టలేదు ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీరు వీడియోస్ చేస్తుంటారు కదా, ఎలాంటి వీడియోస్ ఎక్కువ వెళ్తాయి బ్రో? మంచి వీడియోస్ అంటే ఒక మంచిగా చెప్పిన అనుకో బ్రో, మంచి కంటెంట్ వెళ్ళిద్దా, లేకపోతే ఏదైనా స్క్రాప్ ఉంటే అదే వెళ్ళిద్దా? స్క్రాప్ ఉంటేనే వెళ్ళిద్ది, మంచిది వెళ్ళదు. ఇప్పుడు నా సొంతంగా వీడియోలు చేసుకుంటే అంత హైప్ రాదు. అదే నేను ఏదైనా తిడితేనే వాళ్ళు అడుగుతారు కామెంట్స్లో ఏమని, బ్రో మసాలా లేదు. ఇప్పుడు నేను మంచిగా చెప్పింది అనుకో, అట్లా కాదు నాన్న ఇది సంగతి, వద్దు అట్లా చెప్పొద్దు, మసాలా లేదు, సరిపోలేదు, ఇంకా కావాలి, ఇంకా స్ట్రాంగ్గా, అట్లా వాళ్ళు రికమెండ్ చేస్తారు. అంటే వాళ్ళు చెప్తారని కాదు, ఎవరికి ఏ పర్సన్కి ఎలా చెప్పాలనో అలా. ఇప్పుడు మీ కంటెంట్ ఉందా ఏదైతే మీరు ట్రోల్ చేస్తారో, ఆ కంటెంట్ అది మంచి కంటెంట్ అంటారా, స్క్రాప్ కంటెంట్ అంటారా? రేట్ యువర్ సెల్ఫ్ అంటే ఏం చెప్తారు మీరు? నాకు తెలిసి అన్న, నేను మాట్లాడే మాటలకైతే నేను స్క్రాప్ అయినా చెప్తాను. ఎందుకంటే స్క్రాప్ గలకి ఎట్లా చెప్పాలన్నా, ఎట్లాంటి వాడికి అట్లాంటి జవాబు ఇవ్వాలన్నప్పుడు మనం అట్లనే పోవాలి. నేను మంచి మాటలు అయితే నేను చెప్తలేను, ఏ మంత్రాలు అయితే నేను చెప్తలేను, గలీజ్ మాటలే మాట్లాడుతున్నా. నా కంటెంట్ నా వరకు వచ్చే వరకు నేను చేసేది కరెక్టే, అది ఎదుటివానికి ఏమైనా కావచ్చు. అదే మీ కంటెంట్ మీకు స్క్రాప్ లా అనిపిస్తుందా? స్క్రాప్ లాగా అంటే అన్నప్పుడు బేకార్ గలకి బేకార్ తీరని మాట్లాడాలి కదా అన్న. నేను వాడికి ఇప్పుడు బేకార్గా వాడు చెప్తే విననోడు ఉన్నాడు అనుకో, ఒకసారి చెప్పిన వారు ఇట్లా కాదురా అన్నాం, రా మీద నుంచి అరే వచ్చింది, అరే లంజోడక మీదకి వచ్చింది,
అన్నప్పుడు నేను ఖచ్చితంగా స్క్రాప్ కిందకి అంటాం కదా నాకు అది. నా వీడియోలు అంటే వాళ్ళంత స్క్రాప్ గాడు కాబట్టి నేను అంతే స్క్రాప్ గా మారాల్సి వచ్చింది అంతే. మొత్తం వాడి వల్ల మీరు ఇలా మారారు అంతే వాళ్ళు ఇంకా ఎక్కువ అయిపోయింది. మేము అనుకున్నాం తగ్గిద్దాం అనుకున్నాం, తగ్గలేదు, ఇంకా పెరిగిపోయింది. ఇంకా పిచ్చి ఇంకా ఉన్నారన్న చాలా మంది ఉన్నారు. నేను మొన్న ఒక రీసెంట్ గా నేను ఉప్పల్ వాళ్ళ వీడియోలో ఒక ముసలామెను చూసిన, విజయ స్టార్ ఏమో పేరుంది, ఫైనల్ గా పేరుంది, ఒక ముసలామె. ఆమె కూడా షాక్ అయ్యారా అని తిరుగుతుంది అంటే ఏం చెప్పాలి చెప్పిగా. ఇక్కడ ఎంత ఘోరంగా చెడదెంగుతుండే ప్రతి ఒక్కళ్ళని, అంత గలీజ్గా చెడదెంగుతుండు ఉప్పల్ బాల్ కూడా. ఉన్నారన్న ఇట్లా చాలా మందిని తయారు చేస్తున్నారు, వాళ్ళకి గ్రూప్ పెట్టుకున్నారు. ఇప్పుడు గ్రూప్ ఉంది మొత్తం. అవును, వీళ్ళ గ్రూప్ ఉంది. బంజారాస్ ప్రశాంత్ అయితే లేడు, కాకాశనాథ్ సాయి పెళ్ళి అయిందని విన్నా. పెళ్ళి అయింది, బంజారాస్ ప్రశాంత్ అయితే అయిపోయింది. అది పెళ్ళి అంటే జోగిని వ్యవస్థలో అయింది కదా, వీడికి ఒక అమ్మాయితోనే అయింది. అవునా? కాకర్షణ సాయికి నేను ప్రశాంత్ గారు స్టేటస్ పెడితే నేను చూసిన అది. అని వీడికి పిల్లలు వాడు ఇచ్చిన అని అడిగితే వాడు ఇంకేం లేదు ఇక వాడిది రెస్పాండ్ ఏం లేదు. ఇంక పిల్లని ఎవడు ఇచ్చిన రాని కూడా అడిగినా, బట్ ఎవ్వరు సమాధానం చెప్పలే. ఓకే, ఇంకున్నాయన్న ఇంకా చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. ఇప్పుడు తేజగాడు వాడు ఎట్లా అంటాడు అంటే అన్న నిజం చెప్తాను, తేజ డాన్సర్ ఐడియా ఉందా? తెలుసు, ఎవరు డాన్సర్ అంట, రవితేజ మాస్ మహారాజా ఫ్యాన్. వాడు హైలైట్ క్యాండిడేట్. వాడు ఎక్కడున్నాడో కానీ పాపం వాడితేనే అసలు మేము వాడిని బాగా సతాయించేసినాం. వాడిని ఎంత గలీజ్గా ట్రోల్ చేసేటం అంటే మరి గలీజ్గా ట్రోల్ చేసేటం. ఏమనేవాడు కదా, ఏమన్నాడు అన్న వాడే ట్రోల్ చేయించుకునేటోడు అడిగి మరి ఫేమస్ కావాలండి అంతే. మీరే లేపుతున్నారని లేపుతలేము, మాకు వాళ్ళలో మజా వస్తుంది, తిడుతున్నాం అన్న. మా వల్ల మధ్యలో టిక్ టాక్ లో మేము ఒక 11 మెంబర్స్ అయితే మేము ట్రోలర్స్ ఉన్నాము. రోజుకొకడు, నేను సింగర్ స్టార్, నేను త్రిబుల్ స్టార్, నేను ఎయిర్టెల్, జియో, థమ్స్అప్, లిమ్కా స్టార్, వడాఫోన్, టెలిగ్రామ్, వాట్సాప్, గూగుల్, వీళ్ళందరూ అందరు పేర్లందరూ చేంజ్ అయిపోయారు. ఎందుకోసం? థమ్స్అప్ స్టార్ అనేటోడు, సింగర్ గింగర్ అందరూ, ఆంధ్ర స్టార్, వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు సడన్ గా అందరూ చేంజ్ అయిపోయారు. దేనికోసం అన్న? మేమందరం చేసినందుకే కదా. ఎంత చిల్లరగా లచ్చరగా వేసిరు అంటే అంత లచ్చరగా వేసిరు. టిక్ టాక్ ఇంకా పెరుగుతున్నారు ఇక లేదన్న, పెరుగుతలేరు, బందయ్యారు. ఆల్మోస్ట్ అందరు బంద్. ఇప్పుడు ఏ కేటగిరీ పెరుగుతున్నారు? ఇప్పుడు అంతా నేనైతే మొత్తం ఇన్స్టాగ్రామ్ లా మొత్తం గేగాలు వస్తురా, మొత్తం గేగాలు. ఎవడు పడితే వాడు 7 కిలో వస్తారు అర్థమైతే గలీజ్ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయిలకు ఏమైందో కానీ మొత్తం ముసలోళ్ళు ఎక్కువైపోయారు. ముసలోళ్ళు వయసు పోరిళ్ళు మొత్తం. ఏజ్ 70+ ఉంది వాళ్ళది. మా అమ్మాయిలది 26, 28, 30 ఆ మధ్యలో. నేను అవి కూడా చూస్తున్నా వీడియోలు, అవే వస్తున్నాయి నాకు. ట్రోల్ చేసిన ఆల్రెడీ ఒక 2 వీడియోలు ట్రోల్ చేసిన ముసలోళ్ళది. అరే నీ వయసు మనమరాలు వయసు రాబోయి ఏం చేస్తావురా నువ్వు, నీకు దిమాగ్ లేదా, నువ్వు ఎట్లా పోయినావని. నేను అట్లా ఉన్నారు, చాలా మంది ఉన్నారు అన్న. అమ్మాయిలు కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఉన్నారు అక్క వాళ్ళు కొంచెం ఏదో బయటికి వస్తారు. ఇప్పుడు వాళ్ళని కూడా హరాస్ చేసేటోళ్ళు ఉన్నారు. అంటే మేము ఏదైనా వీడియోస్ చేసుకుంటాం, మంచిగా వీడియోలు చేసుకొని అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో అన్ని రకాలుగా ఉన్నాయి. అమ్మాయిలు తప్పని నేను అంటలేను, ఇక వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఏదో వేరేమో. కానీ మనం ఒక పర్సనల్గా జోక్గా కామెడీగా తీసుకుంటే మాత్రం ఈ వీడియోలో గే గాళ్ళు ఎక్కువైపోయారు. గలీజ్ మెసేజ్ ఆ కొడుకులు డైరెక్ట్ అడుగుతారు, ఫోన్ మెసేజ్ చేసుకుంటారు. ఏమో ఈరోజు ఫ్రీయా అంటే, ఎవరు మసాజ్ చేస్తా అంట ఒకడు. ఆడ పేరు ఏంజల్ హరి అని ఉంది. ఏంజల్ హరి నీతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి నాకు మెసేజ్ చేసి ఏంద్రా అని చెప్పి అడిగితే, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇది ఉంది, మీరు ఏమంటారు అంటే నెంబర్ పెట్టి లొకేషన్ పెడుతుందా అని చెప్పిన. నెంబర్ పెట్టి రాలే, ఏడొస్తాడు బ్రో, వస్తే బతకనిస్తానా, కింద దొక్కను, సరే నీ లొకేషన్ అన్న పెట్టి నేను వస్తా అని చెప్పిన. వెళ్ళేవారా మీరు లొకేషన్ పెట్టి? ఖచ్చితంగా వెళ్ళేటోన్నా. ప్లాన్ చేస్తే ఏమి అంత సీన్ లేదన్న, ప్లాన్ చేసి ఊకుంటామా అన్న, అంతా పిచ్చోళ్ళమా, ఖాళీ పోయి దన్మని ఒక్కటే వెళ్ళిపోతామా, వెళ్ళాం కదా. అలా ఏమున్నా అన్ని సెట్ చేసుకునే పోతాం కదా, ప్లాన్ చేసి అంత ఉండదన్న. పుట్టి పెరిగిన మీనా నా బరాబర్ ఓడో వచ్చి మాట్లాడతా అంటే ఎట్లా ఊకుంటామన్నా, ఊకం కదా. గీతాంజలి అని ఒక అమ్మాయిని ట్రోల్ చేసి ఆమె తర్వాత అమ్మాయి చనిపోయింది. గీతాంజలి అవును విన్నా. ఇది దానికి ట్రోలర్స్ ఏనా రీజన్? అన్నది నేను చూడలేదు ఆ న్యూస్, నాకు తెలియదు. ఏం ట్రోల్ చేసిండు అనేది నాకు తెలియదు, గీతాంజలి ఏం చేసింది అనేది నాకు తెలియదు. దాని గురించి అయితే నేను చూడలేదు. బట్ ఏదో విన్నా, ఒక అమ్మాయి ఇట్లా ట్రోలర్స్ వల్ల చనిపోయింది అని చెప్పి అయితే నేను విన్నాను. మరి ఆమెను ఎందుకు ట్రోల్ చేయాల్సి వచ్చిందో మనకు తెలియదు. మరి ఆమె తప్ప ఏం చేసిందో అంటే ఆ అమ్మాయిని ట్రోల్ చేసినందుకు అమ్మాయి చనిపోయింది. వాళ్ళ 2 పిల్లలు పాపం అనాథలు అయిపోయారు. దేనికోసం అనాథలు అయ్యారు? ఆమె తను ఏం చేసింది? ఎందుకు ట్రోల్ చేశారంటే
జగనన్న ఇళ్ళ పట్టాలు అమ్మాయికి ఇచ్చారు. ఇళ్ళ పట్టా తీసుకున్న తర్వాత ఆన్ కెమెరా వచ్చి చెప్పింది ఆ అమ్మాయి. ఏమని? నాకు ఇలా జగనన్న ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. నేను సో అండ్ సో ఇంత రెంటెడ్‌లో ఉంటున్నాను. ఇప్పుడు ఇళ్ళ పట్టాలు వచ్చింది కదా! ఇళ్ళ స్థలాలు వచ్చినాయి కదా! నేను హ్యాపీగా ఇల్లు కట్టుకొని ఉంటాను అందులోనే. జగనన్న ఇచ్చే స్కీమ్స్ కానీ 1 ఇయర్ బాగున్నాయి నేను అన్నట్టు ఎఫ్‌డి చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను అని సపోర్ట్‌గా అమ్మాయి ఏం తప్పు మాట్లాడలా. ఓకే, జగన్ అన్నకు సపోర్ట్ గా మాట్లాడారు. జగనన్నకి సపోర్ట్ ఆ గవర్నమెంట్ సపోర్ట్ మాట్లాడి పొలిటికల్ పార్టీ తీసింది. ఆ గవర్నమెంట్ సపోర్ట్‌గా మాట్లాడింది. దానివల్ల అమ్మాయిని ట్రోల్ చేశారు పాపం. ఎవరు చేశారు? ట్రోలర్స్ ట్రోలర్స్ ఎందుకు అంటే అవుతారు? ఒకే ఒక పర్సన్ అయితే ట్రోల్ చేయరు. ఒకే ఒక మెయిన్ పేజ్ గాని ఒకే ఒక యూట్యూబర్ చేయరు కదా. చేయరు కదా. చాలా మంది చేశారు. చాలా మంది చేశారు. ఇక్కడ మీకు ఇప్పుడు మీరే అన్నారు, సపోజ్ ఇక్కడ పొలిటికల్ ఉంది కదా, ఇక్కడ సపోర్ట్ చేసింది పొలిటికల్ గా, వాళ్ళ ఇంటి పట్టాల గురించి మాట్లాడింది. తను ఏం తప్పు చేయలేదు. ఫస్ట్ పాయింట్, తను ఏ తప్పు చేయలేదు, ఎవరితో తిరగలేదు, అవును. తన వీడియోలు ఏం వైరల్ కాలేదు. అవును. సో ఇక్కడ మేము ట్రోల్ చేసినట్టయితే జగన్ కి ఏమైనా చేసుకొని, చంద్రబాబుతో ఏమైనా చేసుకొని, పవన్ కి ఏమైనా చేసుకొని, బీజేపీ పార్టీతో ఏమైనా చేసుకొని, మాకు అవసరం లేదు. ఇక్కడ మేము ట్రోల్ చేసేది ఎవరిని? చెత్త వీడియోలు చెత్తగా మాట్లాడితేనే. ఆమె ఇంటి పట్టాలతో మాకు సంబంధం లేదు, తను ఎట్లా బతుకుతుందని మాకు సంబంధం లేదు. మా ట్రోలర్స్కి అయితే అది సంబంధం లేదు. మేము ఎవరంటే స్క్రాప్గా, కచ్చరాగా, గలీజ్గా మాట్లాడేటోళ్ళని మాత్రమే, వాళ్ళతో మాకు సంబంధం లేదు. అది నాకు తెలిసి అయితే అది పొలిటికల్గానే, నాకు తెలిసి అయితే పొలిటికల్ ప్రెషర్ వల్లనే వాళ్ళకి ఏమున్నాయి, అపోజిషన్ పార్టీస్ ఏమున్నాయో వాళ్ళు చెప్పించుకున్నట్టున్నారు. అది మనకు సంబంధం లేదు. అది ఎక్కడదో ఇక్కడికి తీసుకొస్తున్నారు మీరు కలెక్షన్. కరెక్షన్ అలా అని కదా. ఎవరైనా వాళ్ళు అమ్మాయిని చేసింది కూడా ట్రోలర్సే. ట్రోలర్స్ ఎట్లయితారు? అది ట్రోల్ చేసింది. అదే అవును బ్రో. ఇప్పుడు ఏముంది ఈ కాలంలో, ఎవరు పడితే వాడు ట్రోలర్ అవుతుండో. గలీజ్గా మాట్లాడేటోడు ఉన్నాడు, చాలా గలీజ్గా మాట్లాడేటోడు. ఇప్పుడు నాకంటే పచ్చిగా గలీజ్గా మాట్లాడేటోడు ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. ఎవడు పడితే వాడు ట్రోలర్స్ అయిపోతారు. ఎవడు పడితే వాడు అవుతున్నాడు ట్రోలర్. మేము ఇప్పటి నుంచి కాదు కన్నా, మేము ఎందుకు ఇంత చెప్తున్నాం అంటే, ట్రోల్ స్టార్ట్ చేసిందే అప్పుడు టిక్ టాక్ లాస్ట్ ఎండింగ్ వెళ్ళిపోతుంది అన్నప్పుడు స్టార్ట్ చేసిందే వీళ్ళు అందరూ. మెల్లమెల్లగా ఈ కచ్చరగాళ్ళందరూ చూసి స్విచ్ అని ఒక ఆప్షన్ ఇచ్చిండు, టిక్ టాక్ కూడా ఇచ్చిండు. అప్పుడు ఈ ట్రోలింగ్ అనేది స్టార్ట్ అయింది తెలుగులో. అంతే. ఇప్పుడు చాలా మంది అయిపోయారు. ఇప్పుడు చాలా మంది అయిపోయారు ట్రోలర్స్. ఎవడో పడితే వాడు ట్రోల్ చేస్తుండు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ట్రీ మీడియా. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇది గైస్, ఇది సూర్య అన్నతో చిట్ చాట్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా.